ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబాగారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, బిడ్డ నిజానికి ఈరోజు గుండె గుప్పెట్లో పెట్టుకొని మరీ విను, గుండె నిబ్బరం చేసుకొని మరీ వినాల్సినటువంటి ఒక వార్త అయితే తీసుకొచ్చానమ్మా. ఆ వార్త ఏంటో తెలుసా? ఏప్రిల్ 28వ తారీఖున అంటే శనివారం నాడు తెల్లవారితే నువ్వు ఊహించినటువంటి ఒక ఫోన్ కాల్ అనేది వస్తుంది. అది కూడా రాత్రి 8 గంటల నుంచి 8:25 దాకా. ఈ వార్త అయితే నువ్వు వింటావు. నిర్లక్ష్యం చేస్తే మటుకు వెక్కి వెక్కి ఏడుస్తావు. ఇంతకీ ఆ వార్త ఏంటి? ఆ ఫోన్ కాల్ ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరి నుంచి వస్తుంది? ఆ ఫోన్ కాల్లో ఏం చెప్తారు? అసలు నీ జీవితానికి మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా, లాభమా నష్టమా, దానివల్ల నీకు ఆనందం కలుగుతుందా, బాధ కలుగుతుందా, ప్రతి ఒక్కటి కూడా తెలుసుకుని తీరాల్సిందే. లేదు అంటే వదులుకున్నావు అంటే నీ అంత దురదృష్టవంతురాలు ఇంకొకరు ఉండరు బిడ్డ. ఈ అవకాశం నీకు మళ్ళీ మళ్ళీ రాదు. ఒకవేళ మంచి జరగబోయేలా ఉంటే గనక ఆ వచ్చే అదృష్టాన్ని, అవకాశాన్ని నీ చేజాతులారా నువ్వే పాడు చేసుకున్న దానివి అవుతావు. కాబట్టి తప్పకుండా వినిబిడ్డ అని చెప్పి బాబాగారు అయితే మన కోసం ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చేసారండి. ఆ సందేశం ఏంటి? ఆ సందేశం రూపంలో బాబాగారు మనతో ఏం చెప్పబోతున్నారు వినే ముందుగా మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ఒక్కసారి మనకు తెలిసిన గురువుగారండి, షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 9908224144. ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే కేవలం ఫోన్ ద్వారా పూజలు చేసి పరిష్కరించేస్తారు. నేరుగా వెళ్లాల్సిన పని లేదు. పర్సనల్గా మీట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఉన్న చోటనే కదలకుండా, మూడో కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీలు పురుషులు ఎటువంటి గుప్త సమస్యలున్నా సరే నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగినా, చేసి ఉన్నా కూడా నరదృష్టి, నరగోష్ట, సంతాన సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలున్నా, అపార్థాలున్నా, థర్డ్ పర్సన్ ఉన్నా సరే, అత్తాకోడళ్ళ మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ఒక్క ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి. మీ వివరాలన్నీ కూడా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు. మీకే కాదు, దేశ విదేశాల్లో ఉన్నవారు ఎలాంటి ప్రాబ్లమ్స్నైనా సరే పరిష్కరించుకుంటున్నారు. ఎంతోమంది విదేశాల్లో ఉన్నటువంటి వారు, దిక్కుతోచని పరిస్థితుల్లో, అయోమయ స్థితిలో ఉన్నవారు ఇప్పుడు గురువుగారికి కాల్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకొని ఈరోజు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ చాలా సంతోషంగా ఉన్నారు. కాబట్టే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ చేయండి. మీ ప్రాబ్లంని గురువుగారితో పంచుకోండి. ఖచ్చితంగా గురువుగారు మీ ప్రాబ్లంకి సొల్యూషన్ చూపిస్తారు. ఇక వీడియోలోకి వచ్చేస్తే బిడ్డ, ఇప్పుడు నేను చెప్పిన దాన్ని బట్టి ఒకవేళ నీకు ఏదైనా కష్టమో నష్టమో ఏం జరగబోతుందో దాని నుంచి నువ్వు ఎలా బయటపడాలో తెలియక చిక్కుల్లో ఇరుక్కుపోతున్నావు. కాబట్టి ఏ ఒక్క విషయానికి కూడా ఈరోజు నీ సాయి చెప్పే ప్రతి మాటని మనసు లోతుల్లోకి తీసుకో. ప్రతి పదాన్ని కూడా నీ గుండెల్లోకి తీసుకో. ప్రతి ఒక్క మాటని కూడా విడిచిపెట్టకుండా ప్రతి ఒక్క పదం, ప్రతి ఒక్క మాట వినే ప్రయత్నం చేస్తేనే అసలు నీ తండ్రి నీకు ఎందుకు ఇలా అంటున్నాడు, నీ బాబా ఏం చెప్పబోతున్నాడో నీకు అర్థమవుతుంది. కాబట్టి ఒక్క 10 నిమిషాలు నాతో పాటు ఇక్కడైతే నువ్వు ఆగు బిడ్డ, ఎక్కడికి వెళ్ళకు. నిజంగా నువ్వు నన్ను నీ తండ్రిగా భావిస్తే గనక నా చిటికిన వేలు పట్టుకొని కాసేపు ఇక్కడ ఆగు, కాసేపు ఇక్కడ కూర్చో, విను, నీ తండ్రి ఏం చెప్తున్నాడో అర్థం చేసుకో. కానీ జాగ్రత్త, వదిలి వెళ్ళకు, నిర్లక్ష్యం వద్దు. ఇక ఏప్రిల్ 28వ తారీఖున శనివారం రోజు ఎలా ఉండబోతుందో తెలుసా బిడ్డ? నీకు అసలు నువ్వు ఊహించినటువంటి కొన్ని సంఘటనలు అయితే జరుగుతాయి. అసలు నీ ఊహకు కూడా అందనటువంటి కొన్ని సంఘటనలు అయితే నీ చెవున పడతాయి. ఈరోజు తెల్లవారితే ఒక ఊహించని ఫోన్ కాల్ వస్తుంది. నీ జీవితంలో జరిగేటువంటి కొన్ని సంఘటనల గురించి తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతావు. సాయంత్రం లోపు నీ జీవితంలో కని విని ఎరుగినటువంటి కొన్ని ఊహించినటువంటి శుభవార్తలను అయితే నువ్వు వినబోతున్నావు. మరి ఊహించని ఫోన్ కాల్ నీకు తప్పకుండా వస్తుంది తల్లి. సాయంత్రం లోపే ఈ వార్త నీ యొక్క జీవితంలో ఒక ఊహించని వార్తగా నిలబడబోతోంది.
మరి రేపటి రోజున నువ్వు ఏం చేయాలి, అలాగే నీ కుటుంబ పరంగా నీకు ఎలా ఉండబోతోంది, అసలు నువ్వు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆ సమయంలో నువ్వు ఎలా గుండె నిబ్బరంగా ఉండాలి, ప్రతి ఒక్కటి కూడా ఈరోజు నీకు చెప్పబోతున్నాను. ఎందుకంటే నీ జీవితానికి ఒక ముఖ్యమైన రోజు, ఒక మలుపు తిరగబోయే రోజు కాబట్టి ఆ రోజున నువ్వు ఎలా ఉండాలి అంటే ఒళ్ళంతా కళ్ళు చేసుకుని ఎదురు చూడాలి. ఏమాత్రం కూడా నిర్లక్ష్యం వద్దు. మరి ఆ మలుపు నుంచి మలుపా చెడుకా మంచికా నీకు తెలియాలి అంటే నువ్వు ఖచ్చితంగా చూడాలి కదా, దాన్ని వదులుకోకూడదు. అందుకే నిన్ను మళ్ళీ మళ్ళీ పదే పదే హెచ్చరిస్తున్నాను. కాబట్టి జాగ్రత్త. ఒక 10 నిమిషాలు నీ సమయాన్ని నా కోసం కేటాయిస్తే నీ భవిష్యత్తుని బంగారు భవిష్యత్తుగా నేను మార్చి చూపిస్తాను. బిడ్డ, ఒక మంచి పూలదారి నీకు చూపిస్తాను. కాబట్టి జాగ్రత్తగా ఈరోజు నీ తండ్రితో నీ సాయితో పాటు అయితే ఈరోజు నువ్వు ఉండాల్సిందే. ఎందుకంటే ఇది నీ భవిష్యత్తుకు సంబంధించినటువంటి అతిపెద్ద మలుపు. కాబట్టి ఆ మలుపు దగ్గర నువ్వు ఉన్నావు కాబట్టి అక్కడ కాసేపు వేచి ఉండాల్సిందే. ఆ మలుపు దాటలేక ఆగిపోయావు అంటే నీ జీవితాన్ని నీ చేజేతులారా నువ్వే ఆపేసుకున్న దానివి అవుతావు. మరి ఆ మలుపు దాటుతావా? కష్టపడి ఎదురు చూసైనా సరే, లేదా కష్టం ఉందలే ఎవరు ఎదురు చూస్తారులే అని వెళ్ళిపోతావా? నిర్ణయం నీకే వదిలేస్తున్నా. జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకో. దీని మీదే నీ జీవితం ఆధారపడి ఉంది. ఎందుకంటే నీకు ఆ రోజు ఒక అందమైనటువంటి ఒక ఫోన్ కాల్ రూపంలో నీ జీవితంలోకి నీ దిశను మార్చేటువంటి ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఇది కేవలం ఒక ఫోన్ కాల్ కాదు బిడ్డ, నీ భాగ్యానికి మలుపు తిప్పేటువంటి సంకేతం కూడా. నువ్వు అనుకోవాలి ఈ విధమైనటువంటి అవకాశం నీకు దక్కుతుంది. అయితే ఇక్కడ నీ వ్యక్తిత్వాన్ని ముందుగా నువ్వు గమనించినట్లయితే కొద్దిగా నీ వ్యక్తిత్వం గురించి, నువ్వు ఆలోచించే విధానం గురించి, మాట్లాడే విధానం గురించి ప్రతి ఒక్కటి కూడా తెలుసుకోవాలి. కొన్ని తప్పులు ఉన్నాయి, కొన్ని పొరపాట్లు ఉన్నాయి, కొన్ని దిద్దుకోవాల్సినటివి ఉన్నాయి, కొన్ని మంచివి ఉన్నాయి. అన్నింటినీ కూడా ఈరోజు ఒక 2 నిమిషాలు నీ గురించి నీకు పరిచయం చేస్తాను. బిడ్డ, తప్పకుండా విను. నీ స్వభావం ఎలా ఉంటుంది అంటే చాలా చాలా మంచి స్వభావం కలిగి ఉంటావు. ఎవరిని కూడా బాధ పెట్టాలి అనేటువంటి ఉద్దేశం ఎప్పుడూ కూడా నీకు ఉండదు. చాలా మంచి మనసు ఉంటుంది. ఇక్కడ ఎవరిని కూడా బాధ పెట్టాలని, వారు బాధపడుతుంటే నేను సంతోషంగా ఉండాలి అని అనుకోవు. ఎవరిని కూడా అవమానపరచాలి, కించపరచాలి అని కలలో కూడా అనుకోవు. ఎన్నడూ కూడా నీకు మంచిగా ఆలోచిస్తావు. అంత మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటావు. కానీ ఇంత మంచి మనసున్న నీకు ఒక్కొక్కసారి ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. జీవితంలో ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులను నువ్వు చిన్నప్పటి నుంచి కూడా చూస్తూ పెరుగుతూ వస్తున్నావు. అంటే అమ్మా నాన్నలు కష్టపడటం, కష్టాల్లో పెరగటం కానీ, పేదరికంలో పెరగటం కానీ, అనుకున్నవి జరగకపోవటం కానీ, చిన్నప్పటి నుంచి కూడా ఒకలాంటి బాధని చూస్తూ ఆ బాధ యొక్క విలువ అనేది నీకు తెలుసు. కష్టాలను చూసి అలా పెరుగుతూ వచ్చావు. ఒక్కొక్కసారి కష్టపడటం, డబ్బు సంపాదించడం ఎంత కష్టమో కూడా నీకు తెలుసు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా కుటుంబ పరిస్థితుల్ని అలా చూస్తూ పెరుగుతూ వచ్చావు కాబట్టి ప్రతి ఒక్కటి కూడా నీకు అర్థమైపోతుంది. చిన్నప్పటి నుంచి కూడా మనసులో ఒక ఆలోచన, అమ్మా నాన్నలు ఎంత కష్టపడుతున్నారు, మా కోసం త్వరగా బాగా చదువుకోవాలి, త్వరగా ఏదైనా ఉద్యోగంలో చేరాలి, వాళ్ళని సుఖపెట్టాలి, నా వంతు సహాయం చేయాలి, నేను అందించాలి, అమ్మా నాన్నలను బాగా చూసుకోవాలి. ఇలా ఏంటి అంటే కష్టం యొక్క విలువ తెలుసు. అలా చిన్న చిన్న పనులు చేసుకుంటూ నీ జీవితాన్ని గడిపినటువంటి రోజులు కూడా ఎన్నో ఉన్నాయి. చిన్నప్పటి నుంచి స్వతహాగా నీకు మంచి అలవాటు ఉంది, మంచి గుణగుణాలు ఉన్నాయి. అన్నీ కూడా ఒక క్రమశిక్షణతో పెరిగినటువంటి ఒక వ్యక్తివి. చిన్నప్పటి నుంచే ఇలాంటి కష్టాలు సుఖాలు అన్నీ కూడా ఎదురై ఉన్నాయి. అన్నింటినీ కూడా చూసావంటే ఏదైనా సరే బాల్యం నుంచి ఎన్నో కష్టాలను అనుభవించావనే కదా చెప్పాలి. అలాగే ఈ యొక్క రోజున, రేపటి రోజున ఒక ఊహించని కోణంలో ఒక ఫోన్ కాల్ అనేది వస్తుంది. మరి మనసు ప్రశాంతంగా ఉన్నప్పటికీ కూడా ఏదో గందరగోళమైనటువంటి ఇబ్బంది అనేది నిన్ను వెంటాడుతూ ఉంది. ఎప్పుడూ కూడా ఈ ఫోన్ కాల్ ఏ విధంగా వస్తుంది, మంచికి వస్తుందా, చెడుకు వస్తుందా, లేక రేపటి రోజున ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న నాకు, లేదంటే సంతానం కోసం ఎదురు చూస్తున్న నాకు ఉంటే గనక అలాంటి కళ ఏదైనా సరే ఒక ఫోన్ కాల్ అయితే మీకు ఒక శుభవార్త అనేది రేపు వస్తుంది బిడ్డ. అయినా కూడా ఆ విషయం నీకు నేను చెప్తూనే ఉన్నాను. శుభవార్త వస్తుంది బిడ్డ. అందుకునే అయినా సరే
నువ్వు కూడా మనసులో ఒక గందరగోళం ఉంటుంది అని. రేపటి రోజున ఏం వార్త రాబోతుందో, శుభవార్త రాబోతుందా లేదా దేనికి సంబంధించి వస్తుంది అని ఒక అయోమయం, ఒక గందరగోళంలో అలా ఉంటావు. అలా మంచి వార్త వస్తుందని తెలిసినా కూడా నీ మనసు అనేది ఒక గందరగోళమైనటువంటి స్థితిలో ఉంటుంది. అంటే ఇది నిజంగా మంచి శుభవార్తగా వస్తుందో లేకపోతే ఏదైనా బాధ కలిగించేటువంటి వార్తగా వస్తుందో అని ఎదురు చూస్తూ ఉంటావు. కానీ అన్ని విధాలుగా నీకు ఆలోచించేటువంటి అవకాశం ఈ రోజున ఒక అంతరంగికంగా ఏదో జరగబోతుందేమో అన్న ఒక అయోమయమైనటువంటి మనసుతో ఆసక్తి కూడా కలిగి ఉంటావు. ఈరోజు సత్యం కూడా నీకు నిలబడబోతుంది బిడ్డ. ఎందుకంటే ఇక ప్రస్తుతానికి ఎందుకు ఇలా జరుగుతుంది అంటే ఇటీవల రోజుల్లో మీ జీవితంలో ఒక నిశ్శబ్దమైనటువంటి రోజుగా నడుస్తూ ఉంది. చాలా కాలం తర్వాత ఎవరి కోసమో ఎదురు చూస్తూ ఉన్నట్లుగా, ఫీల్ అవుతూ ఉన్నట్లుగా, అంటే అనుభవిస్తున్నట్లుగా ఇలా అనిపిస్తూ ఉంది. నీకు ఇది ప్రేమ విషయంలో కానీ, కుటుంబ విషయంలో కానీ, స్నేహం విషయంలో కానీ నీ యొక్క మౌనం, విరామం నీకు ఇప్పుడు వస్తుంది. ఖచ్చితంగా నీ యొక్క శనివారం రోజున నీ నిశ్శబ్దాన్ని నువ్వు మరింతగా విరమించుకునేటువంటి రోజుగా కూడా నిలబడుతూ ఉంది. అంటే ఇన్నాళ్ళు నువ్వు ఏదైతే మౌనంగా ఉన్నావో, నిశ్శబ్దంగా ఉన్నావో, ఏదైతే జరగదు అనుకున్నావో అదంతా కూడా ఈ శనివారానికి తెరపడబోతోంది. నీ సూచనలన్నింటికీ, ఆలోచనలన్నింటికీ కూడా మరి తెల్లవారితే ఊహించని ఫోన్ కాల్. ఏంటి బాబా అని నువ్వు అనుకుంటే అసలు ఆ ఫోన్ కాల్ నీకు ఏ విధమైనటువంటి ఊహించినటువంటి ఫోన్ కాల్ అవుతుంది అని అనుకుంటే ఇప్పుడు పూర్తిగా చెప్తాను బిడ్డ, జాగ్రత్తగా విను. మనసు ఇక్కడ లగ్నం చేసి మరీ విను. ముఖ్యంగా నువ్వు చూసుకుంటే గనక నీకు ఎలా ఉంది అంటే నీ సాయి ఆశీర్వాదం నీకుంది. అలా నీకు ఒక ఆశీర్వాదం లాంటి ఒక ఫోన్ కాల్ అయితే నీకోసం వస్తుంది. అది ఆకాశవాణి ఫోన్ అయితే కాదు బిడ్డ, నీ జీవితాన్ని నుంచి ఒక సుడి తిప్పబోయేటువంటి ఒక ఫోన్ కాల్ అయితే నీ జీవితంలో నువ్వు చూడబోతున్నావని చెప్పాలి. కాబట్టి ఈ క్షణం మాత్రం నువ్వు అస్సలు ఏమాత్రం అజాగ్రత్త వద్దు, ఏమరపాటు వద్దు. ఎందుకంటే నీ తండ్రి సాక్షాత్తు నీ దగ్గరికి వచ్చి నీతో మాట్లాడుతున్నాడు, నీకు మంచిని చేయబోతున్నాడు అని అనుకుంటున్నాడు. ఆ ఫోన్ కాల్ ద్వారా నీకు శుభం కలగబోతుందని మాట ఇస్తున్నాడు. ఒక ఊహించినటువంటి చోట ఒక ఫోన్ కాల్ రావచ్చు. నీ జీవితంలో ఒక కొత్త మార్గదర్శకం అవ్వచ్చు. సాయంత్రం లోపు విన్నటువంటి ఆ శుభవార్త సాయి నీకు పంపినటువంటి ఆనందంగా కూడా ఉంటుంది బిడ్డ. ఆ ఫోన్ కాల్ వెనుక మరింత భాగ్యం దాగుందని నువ్వు అనుకుంటున్నావు. ముఖ్యంగా చూస్తే కొందరికి ఇది పాత స్నేహితుడి నుంచి కాల్ ఒకటి రావచ్చు. ప్రారంభమయ్యేటువంటి బంధం కూడా నిలబడుతుంది. అంతేకాకుండా ఈ ఫోన్ కాల్ ద్వారా స్నేహితులు గతంలో ఎవరైతే ఉన్నారో ఆ స్నేహితులు మళ్ళీ మీ దగ్గరికి రావచ్చు. మళ్ళీ మీతోటి మాట్లాడి నీ విషయంలో కొద్దిగా అనుకూలంగా నిలబడేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అంటే ఇక్కడ ఒక స్నేహితుడు, స్నేహితురాలు ఎక్కడో చిన్నప్పుడు విడిపోయారు, ఇన్నాళ్ళు దూరంగా ఉన్నారు, కలుసుకోబోతున్నారు అన్న బాధ ఉంది. కలుసుకునే అవకాశం లేక అలా ఉండిపోయారు. ఎవరు ఎక్కడున్నారో తెలుసుకోలేక ఇప్పుడు తెలుసుకొని నీ దగ్గరకు వచ్చే అవకాశం ఉంది. లేదంటే ఒక్క మాట నీ దగ్గర నుంచి గొడవ పెట్టుకొని వెళ్ళిపోయి ఉండొచ్చు. మళ్ళీ తన తప్పు తెలుసుకొని మళ్ళీ నీ దగ్గరికి రావాలని, నీతో కలిసిపోవాలని, నీతో మాట్లాడాలని మళ్ళీ ఫోన్ కాల్ చేయొచ్చు. లేదా నీకు ఏదో ఒక కష్టంలో ఉన్నావో, బాధలో ఉన్నావని అర్థం చేసుకొని నేను నీకు తోడుగా ఉన్నాను, భయపడకు అంటూ భరోసాగా మాట ఇచ్చే ఒక ఫోన్ కాల్ అయినా రావచ్చు. ఈ అవకాశం అయితే నీకు కనిపిస్తూ ఉంది బిడ్డ. మరి సంతానపరంగా శుభవార్త వినేటువంటి అవకాశం కూడా ఉంది. ఇంకొంతమంది బిడ్డలకు ఉద్యోగపరంగా ఎదురు చూస్తూ ఉంటే గనక మంచి ప్రమోషన్ కానీ, ఉద్యోగం కానీ, లేదంటే ఉద్యోగ ఆఫర్ కానీ వాటి కోసం ఒక కాల్ అనే వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ సంతానం కోసం ఎదురు చూస్తూ ఉండి ఒకవేళ హాస్పిటల్కి వెళ్తే కనుక అక్కడ పరీక్షలు అవి చేయించుకుంటే ఆ డాక్టర్ నుంచి శుభవార్త అన్నది కూడా రావచ్చు. ఏమని నీకు సంతానం కలగబోతుంది అని. లేదా ఒక ఉద్యోగం కోసం వెళ్తుంటే కనుక నువ్వు ఇప్పుడు అటెండ్ అయ్యి వెళ్ళి వచ్చి ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి వెళ్ళిన తర్వాత ఆ ఉద్యోగం నీకు రాబోతుంది అని ఒక ఫోన్ కాల్ రావచ్చు. లేదంటే ఇన్నాళ్ళుగా ప్రమోషన్ కోసం అప్లై చేసినందుకు ఆ ప్రమోషన్ నీకు వస్తుంది అన్న ఫోన్ కాల్ అయినా రావచ్చు. లేదు అంటే చాలా రోజుల నుంచి నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావు ఒక విషయం కోసం. అది నీ జీవితంలో చాలా నీకు ఒక అతి ముఖ్యమైనటువంటి విషయం, ఒక కళ, ఒక కోరిక. దానికోసం ఎంతో తాపత్రయపడ్డావు, నీ వంతు నువ్వు కష్టపడ్డావు, కానీ దానికోసం ఎదురు చూస్తూ ఉన్నావు. అలాంటి ఒక మాట అనేది
ఒక ఫోన్ కాల్ ద్వారా రావచ్చు. ఒక రిజల్ట్ అనేది నీకు రాబోతుంది అని ఒక పోస్ట్ కోసమో లేకపోతే ఒక ఫోన్ కాల్ కోసమో కానీ ఎదురు చూస్తూ నువ్వు ఉన్నావు. లేదా ఒక వ్యక్తి కోసం నువ్వు దూరమైన ఆ ప్రేమ అనేది తిరిగి నీ కోసం రావచ్చు. అన్నదమ్ములు, తోడబుట్టువులు, ఎవరైనా దూరమైన వాళ్ళ నుంచి ఒక పిలుపు కోసం కావచ్చు, ఆత్మీయులు ఒక ఫోన్ కాల్ కోసం కావచ్చు, ఏదో ఒక దానికోసం అయితే నువ్వు ఎదురు చూస్తుంటావు. అలాంటి ఒక ఫోన్ కాల్ అయితే నీకు అందుతుంది తల్లి. నువ్వు ఊహించినటువంటి అద్భుతమైతే నువ్వు రేపటి రోజున తప్పకుండా చూస్తావు. సంతోషకరమైనటువంటి శుభవార్తలు రేపటి రోజున నువ్వు వినబోతున్నావమ్మా. సంతోషకరమైనటువంటి, ఆశ్చర్యకరమైనటువంటి వార్త నీకు ఆ రోజు ఆ ఫోన్ కాల్ ద్వారా అయితే ఖచ్చితంగా అందుతుంది బిడ్డ. మరి ఇలాంటప్పుడు నువ్వు కొన్ని నష్టాలు, జాగ్రత్తలు కూడా అవసరం. మరి ఇంత మంచి సమయంలో కూడా నువ్వు కొన్ని నష్టాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి కొన్ని జాగ్రత్తలు అవసరం. భావోద్వేగమైనటువంటి నిర్ణయాలు అస్సలు తీసుకోకు. నీ దూకుడుతనంతో నువ్వు అస్సలు ఉండవు కదా. అతిగా భావోద్వేగమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటం వల్ల దారి తప్పడం అవుతుంది. ఇంత ఇబ్బందికర సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి రాబోతున్న ఆ అదృష్టం ఏదైతే ఉందో అది రాకుండా పోతుంది. కాబట్టి ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. ముఖ్యంగా చూస్తే ఈ రోజున నువ్వు ఊహించినటువంటి ఫోన్ కాల్ వల్ల నీ జీవితంలో కొత్త మార్పు అయితే ఒక పునాదులు పడబోతున్నాయి తల్లి. మార్పుకి ఈ సాయంత్రం లోపల నువ్వు వినేటువంటి వార్త శుభవార్తే అయి ఉంటుంది. నీ మనసుని ఉప్పొంగిస్తుంది. అది సాయి నీ కోసం తలుపులు తెరవబోతున్నాడు, నీ ఎదురుగా నీ తలుపులు తెరవబోతున్నాడు అని నువ్వు అర్థం చేసుకో. అయితే కొన్ని జాగ్రత్తలు మాత్రం ఖచ్చితంగా నువ్వు తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది బిడ్డ. ఎవరిని కూడా నొప్పించుకో, ఎవరిని దూషించుకో, ఎవరి గురించి చెడుగా మాట్లాడుకో. మనసుని అన్నింటినీ కూడా శుద్ధిగా, శుభ్రంగా ఉంచుకొని నీ సాయి నామస్మరణలో ఉండు, సాయి ధ్యానంలో మునిగిపోయి ఉండు. నీకు కావలసిన అదృష్టపు నీ తలుపు తడుతుంది తల్లి. నీ గుమ్మంలోకి వస్తుంది. నీ సాయి మీద నమ్మకంతో ఉండు. నీ సాయి ఆశీస్సులు ఎప్పుడూ నీకుంటాయి. నమ్మకంతో ఉండమ్మా, నీకు అంతా కూడా మంచే జరుగుతుంది. నీ సాయి నీకు తోడున్నంత వరకు నీకు భయం ఎందుకు చెప్పు. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరాం.